హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను ట్రోల్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి దీనికి ఒక 2000 లైక్స్ మీరు చేశారనుకో నా వీడియోస్ కొత్త వాళ్ళ దగ్గర కూడా వెళ్తుంది మీరు లైక్స్ కొడితే. సో నాకు కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నేను కూడా వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో కొంచెం అది హెల్ప్ చేయండి. దాని తర్వాత అసలు మెయిన్ పాయింట్ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఇది నా థర్డ్ యూట్యూబ్ ఛానల్. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నాకు ఆల్రెడీ ఇంకా 2 యూట్యూబ్ ఛానల్స్ ఉండాలి. దాంట్లో ఫస్ట్ ఛానల్ నేమ్ ఏంది, రివ్యూస్ జోన్. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 2-3 డేస్ తర్వాత దీనికి మంచి వ్యూస్ వచ్చినాయి. అంటే 1 డేలో 1 ల్యాక్, 2 ల్యాక్, 3 ల్యాక్ మామూలుగా. అంటే దాంతో కొన్ని డేస్ తర్వాత మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి ఆ ఛానల్కి. సో ఏమైందంటే బిగ్ బాస్ నుంచి ఒక స్ట్రైక్ పడ్డది. సో మళ్ళీ నేను కొంచెం చేంజ్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసిన. దాని తర్వాత సెకండ్ స్ట్రైక్ పడ్డది. మళ్ళీ చేంజ్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసిన, ఆ ఛానలే పోయింది. సో దాని తర్వాత సెకండ్ ఛానల్ క్రియేట్ చేసిన, ఇంకా మోడిఫికేషన్ చేసిన, ఇంకా చేంజెస్ చేసిన, ఎడిట్ చేసిన, మళ్ళీ పోస్ట్ చేసిన. సో దీంట్లో కూడా ఒక 10-15 డేస్ తర్వాత మనకి వ్యూస్ బాగానే వచ్చినాయి. డేకి ఒక 5 ల్యాక్స్ అనుకో, 2 ల్యాక్స్ అనుకో వ్యూస్ వచ్చినాయి. సో దీనికి కూడా 2 స్ట్రైక్స్ ఎట్ ఏ టైం పడ్డాయి. ఇక నాకు అనిపించింది, అరే ఇంత కష్టపడి చేస్తున్నాయి, ఈ స్ట్రైక్స్ బాగాలేంది అని. సో ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం మానేసిన, ఎందుకంటే ఇంకో స్ట్రైక్ పడితే ఆ ఛానల్ పోతుంది, నా సబ్స్క్రైబర్స్ కూడా పోతారని. సో నాకు ఇక ఇంట్రెస్ట్ రాలేదు యూట్యూబ్ మీద. దాని తర్వాత నేను థర్డ్ ఛానల్ క్రియేట్ చేసిన, అదే ఇప్పుడు నేను శ్రీను ట్రోల్స్. దీంట్లో ఇంకా చాలా చేంజెస్ చేసిన, నా ఫేస్ యాడ్ చేసిన, లోగో యాడ్ చేసిన, మీమ్స్ యాడ్ చేసిన, మళ్ళీ బిగ్ బాస్ వీడియోసే పెట్టిన. ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని నుంచే పెట్టిన. సో దీంట్లో క్లిక్ అయింది. సో స్టిల్ చిన్న డౌట్ ఉండే నాకు, దీనికి కూడా ఏమైనా స్ట్రైక్స్ పడతాయేమో అని. సరేలే ట్రై చేద్దామని, అంటే దీనికి స్టార్ట్ చేయకపోతుండే ఫస్ట్ డే ఒక వీడియో అప్లోడ్ చేసి ట్రై చేద్దామని ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన. సో నైట్ అప్లోడ్ చేస్తే అది మార్నింగ్ కల్లా 42K వ్యూస్ వచ్చేసినాయి. దాని తర్వాత సెకండ్ వీడియో అప్లోడ్ చేసిన, దానికి ఒక 20K. దాని తర్వాత థర్డ్ వీడియోకి 30K. అరే వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా, మంచిగా పెడదామని ఇక ఎడిట్ చేసి స్టార్ట్ చేసిన. సో ఫైనల్లీ మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది. సో కొంచెం హెల్ప్ చేస్తే, ఈ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా. సో ఈ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా. దాని తర్వాత దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మళ్ళీ. ఏం ప్రాబ్లం అది, సో ఫోన్ వెరిఫికేషన్ ఉంటుంది చూడు, నంబర్ వెరిఫై చేయాలా. సో ఒక నెంబర్ తోటి 2 ఛానల్స్ వెరిఫై చేస్తాము. నాది ఆల్రెడీ 2 ఛానల్స్ వెరిఫై అయిపోయినాయి. ఏం చేద్దాం అనుకున్న టైంలో మా అమ్మ నెంబర్ ఇచ్చిన. మా అమ్మ నెంబర్ ఇస్తే మా అమ్మ ఓటీపీ సరిగ్గా చెప్పలేదు, 2-3 టైమ్స్ అయిపోయింది. దాని తర్వాత మా అన్న నెంబర్ ట్రై చేసిన, మా అన్న కూడా ఓటీపీ రాలేదని చెప్పిండు. బ్యాక్ చేసిన, మళ్ళీ ట్రై చేస్తే మెసేజ్ వచ్చింది, యూ హ్యావ్ రీసెంట్లీ మేడ్ టూ మెనీ అటెంప్ట్స్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని. మరి ఈ ప్రాబ్లం ఏంటి అనుకున్నా. ఇక 24 అవర్స్ తర్వాత ట్రై చేద్దామని ఆపేసిన. సో 24 అవర్స్ తర్వాత ట్రై చేసిన, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. సరే 2 డేస్ ఆగి ట్రై చేద్దామని 2 డేస్ ఆగి ట్రై చేసిన, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దామని చాట్ జీపీటీలో కొడితే దాంట్లో 8 డేస్ 15 డేస్ వెయిట్ చేయమని ఉంది. క్రోమ్లో సెర్చ్ చేస్తే దాంట్లో 8 డేస్ వెయిట్ చేయమని ఉండే, 7 డేస్ 8 డేస్. సో నేను గూగుల్ వాళ్ళకు కూడా మెసేజ్ చేసిన, అంటే అది కమ్యూనిటీలో పోస్ట్ చేసిన, వాళ్ళు కూడా రిప్లై చేయలేదు. యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసిన, వాళ్ళైతే డైరెక్ట్ పోస్టే డిలీట్ చేస్తున్నారు. సో ఇక వెయిట్ చేద్దామని 10 డేస్ వెయిట్ చేసిన. 10 డేస్ వెయిట్ చేసి మా ఫ్రెండ్ గారి సిస్టంలో ట్రై చేసినాము. ఫైనల్లీ నంబర్ వెరిఫై అయిపోయింది, అమ్మయ్య అనుకున్నా. దాని తర్వాత సెకండ్ స్టెప్, మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అకౌంట్ క్రియేట్ చేసిన, ఎందుకంటే మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఒక అకౌంట్ ఉండే. మా ఫ్రెండ్ ఏం చెప్పిండు, సెకండ్ ప్రాసెస్కి 20 డేస్ అట్లా టైం పడుతుంది అని చెప్పిండు. సరేలే అని చెప్పి నేను ట్రై చేసిన. మార్నింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఈవినింగ్ 4 కల్లా నా అకౌంట్ వెరిఫై అయిపోయింది. 20 డేస్ అన్నాడు, అది జస్ట్ 4-5 అవర్స్లో అయిపోయింది. అరే ఈసారి లక్ పనికి వచ్చింది అనుకున్నా. దాని తర్వాత థర్డ్ స్టెప్, దీనికి మినిమం 1 మంత్ పడుతుంది. బట్ నాది 4 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 1 o'clockకి నాది వెరిఫై అయిపోయింది. ప్రాబ్లమ్ సాల్వ్, ఫైనల్లీ మానిటైజేషన్ అయిపోయింది. సో మన లక్ ఇలా కలిసి వచ్చింది. మీకు కూడా యూట్యూబ్కి ఏమైనా టిప్స్ కావాలంటే నేను చెప్తాను, అంటే వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి. కావాలంటే నా వీడియోస్ స్టార్ట్ చేసి నేను ఎప్పుడు సెప్టెంబర్ 18కి స్టార్ట్ చేసిన. జస్ట్ నాది 18 డేస్లోనే 10 మిలియన్స్ అయిపోయింది, మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో మీకు కావాలంటే టిప్స్ నేను ఇస్తాను. లైక్ ఏ టైప్ కంటెంట్ కావాలి, డిస్క్రిప్షన్లో ఏం పెట్టాలి, ట్యాగ్స్ ప్లేస్లో ఏం యాడ్ చేయాలా, అసలు థంబ్నెయిల్ ఏం పెట్టాలా, ఎట్లా పెడితే మనకి వ్యూస్ వస్తాయి, అలాంటి ఐడియాస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి నేను వీడియోస్ చేయాలని వద్దు నాకు అర్థమవుతుంది. సో అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై యూట్యూబ్ జర్నీ.